మెంటల్ హెల్త్ మీకు మీరే ఆందోళన పెట్టుకొని భారంగా మరియు దిగాలుగా అనిపిస్తుందా? సహాయం అడగడం మిమ్మల్ని తేలిగ్గా చేస్తుందంటే ఏదో మీకు ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? ఎవరికి చెప్పట్లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళడం, గదిలోకి వెళ్ళడం, ఊరేసుకోవడం, చచ్చిపోవడం, అంతే కదా ఇప్పుడు చేసేదంతా. ఎవరు ఏమనకూడదు అనమాట. కన్నా పేరెంట్స్ ఏమనకూడదు, టీచర్లు ఏమనకూడదు, ఎవ్వరూ ఏమీ అనకూడదు. మనం అలాగ స్వతహాగా బతికేయాలి ఫ్రీడంగా. ఓకేనా? ఎవరైనా ఏదన్నా అంటే బాధ మనకి, అవునే బాధ. ఏమవుతుంది? ఏదన్నా టెన్షన్ ఉంది మనసులో, ఆ ఎగ్జామ్ బాగా రాయలేదు, టెన్షన్ వచ్చేస్తుంది. వీళ్ళకి బాగా రాయలేదని పక్క వాళ్ళకి నా ఫ్రెండ్స్కి చెప్తే నేను చీప్ అయిపోతానేమో, తగ్గిపోతానేమో అని చెప్పేసి ఏమవుతుంది? మనసులోనే అలాగ పెట్టేసుకొని మనం ఉంటాం. స్కూల్లో మంచి మార్కుల కోసం కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటే, స్కూల్లో వ్యక్తులు ఎప్పుడు మిమ్మల్ని ఆట పట్టిస్తూ, వెక్కిరిస్తూ, గొడవ చేస్తూ ఉన్నారంటే కనుక, అలాగే స్నేహితులను చేసుకోలేకపోవడం, ఎవరో మనకు ఫ్రెండ్స్ అవ్వట్లేదు ఏంట్రా బాబు అని అదొక టెన్షను. నెక్స్ట్ మెయిన్లీ మోస్ట్లీ ఏంటిది? మొబైల్ ఫోన్. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం రా బాబు, ఎప్పుడు ఓపెన్ చేస్తాం రా బాబు, ఎప్పుడు గేమ్స్, క్యాండీ క్రష్ ఆడతాం. చూడండి ఒకసారి. ఎడిక్షన్ అంటే ఏంటి? ఎడిక్షన్ అంటే పదం విన్నారా మీరు? ఎడిక్షన్ అనే పదం బానిస, ఒక దానికి బానిస అయిపోవడం. ఇప్పుడు ప్రెసెంట్ మన సినారియోలో దేనికి ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నాం మనం? మొబైల్, సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, సంథింగ్ స్నాప్చాట్. అది వాడు ఏదో చెప్తున్నాడు, అది పబ్జీ, ఫేస్బుక్, అది మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం, ఇవన్నీ కూడా మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒకవేళ మన మెంటల్ హెల్త్ బాగాలేదు అనడానికి కొన్ని సింటమ్స్ ఉంటాయి. ఏమేంటి? చదువులో ఏకాగ్రత లేకపోవడం, సరిగ్గా చదువుదాం అనుకుంటాం కానీ ఎక్కదు. ఆ టైంకి మనకు నిద్ర వచ్చేస్తుంది, ఆ టైంకి మనకు తలనొప్పి వచ్చేస్తుంది, తరచుగా తలనొప్పి వస్తుంది. ఆడుకుందాం అనుకున్నా అలసట వచ్చేస్తుంది, 2 నిమిషాలు ఆడుకునేసరికి అలసట వచ్చేస్తుంది. నిద్ర లేకపోవడం, అలసట, అశాంతి. నెక్స్ట్ కాన్స్టిపేషన్ అండి, మోషన్ కూడా ఫ్రీగా అవ్వకపోవడము, ఆకలి లేకపోవడము, ఇవన్నీ కూడా మన మెంటల్ హెల్త్ సరిగ్గా లేదనడానికి సిమ్టమ్స్. సరేనా? మినిమం స్లీపింగ్ స్పాన్ ఎంత ఉండాలి? 8 hours, 6 to 8 hours కంపల్సరీ మనం నిద్రపోవాలి. ఓకేనా? ఉన్నారా ఎవరైనా అలా 8 గంటలు నిద్రపోయేవారు? గుడ్ గర్ల్స్ ఆర్ గుడ్ బాయ్స్? ఎనీబడి అసలు నిద్రపోవట్లేదు. యోగా చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, స్కిప్పింగ్ చేయడము, ఇలాంటివన్నీ, డ్రాయింగ్, సింగింగ్, ఓకేనా, మ్యూజిక్ వినడం, ఇలాంటివన్నీ మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మన మెంటల్ హెల్త్ గ్రో అప్ అవుతుంది అనమాట. అంటే డీవియేట్ అవ్వకుండా ఉంటాం. బ్యాడ్. అలాగే ఎదిగే మగపిల్లలు మెయిన్గా చెప్తున్నా, మీరు 16, 15 దాటుతున్నారు. ఎవరినన్నా చూసో, మా ఫ్రెండ్ లేదా మా అన్న మందు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, భలే స్టైల్గా ఉందిరా బాబు, మనం కూడా కొడితే ఎలా ఉంటుంది, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అని మాత్రం దయచేసి దానికి ఎడిక్ట్ అవ్వద్దు చెప్తున్నాను. వన్స్ మనం దాన్ని తాగామంటే అది మనల్ని వదలదు. ఓకేనా? వన్స్ మనం దాని చేతుల్లోకి వెళ్ళామంటే కనుక ఆ గుప్పిల్లోంచి బయటికి రావడం కష్టం. సరేనా? ప్రతి అవయవాన్ని అది తినేస్తుంది. మన తాతలు, మన ముత్తాతలు 100 ఏళ్ళ వరకు బ్రతికారు. సరేనా? తర్వాత వాళ్ళు 70కే కష్టం, తర్వాత వాళ్ళు 50కే కష్టం. అలాగుంది పరిస్థితి. అందుకని ప్రతిదీ ఆహారం దగ్గర నుంచి మన మెదడు, మన శరీరం అన్నీ కూడా మన నియంత్రణలో పెట్టుకోవాలి తప్ప ఏ మాదక ద్రవ్యాల నియంత్రణలోనో లేకపోతే ఏ బ్యాడ్ హ్యాబిట్స్ నియంత్రణలోనో మనం పెట్టుకోకూడదు. ఓకేనమ్మా? ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ ఎవరైనా ఈ పొరపాట్లు చేస్తూ ఉంటే కనుక మనం పిలిచి చెప్పాలి. సరేనా? ఇప్పుడు మేము ఎలాగైతే మీకు చెప్తున్నామో, ఇప్పుడు ఏం చేయాలి? మన మెంటల్ హెల్త్ సరిగ్గా లేనప్పుడు
మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మన కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారా లేదా మనకి ప్రతి క్లాస్లోనూ? మనం ఒకరు ఉన్నామంటే మన కోసం నిలబడే ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు, అవునే కదా? ఖచ్చితంగా వాళ్ళతో చెప్పుకోవాలి, మీరు షేర్ చేసుకోవాలి. సరేనా? ఖచ్చితంగా చెప్పాలి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బయట ఫుడ్స్ తింటారా, ఇవి తినకూడదురా, ఇవి తింటే ఇలా బీపీ షుగర్ వస్తుందంట, ఎనీమియా వస్తుందంట, రక్తహీనత వస్తుందంట. మనం నీట్గా ఉండాలి, హైజీన్ మెయింటైన్ చేయాలి. అబ్బాయిలు కూడా నీట్గా ఉన్న బట్టలే వేసుకోవాలి. మీకు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. యూరిన్ వేసుకునే దగ్గర దురద రావడం కానీ, మంట రావడం కానీ, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఓకేనా? ప్రతి ఒక్కరూ నీట్గా ఉండాలి. అలాగే మీ క్లాస్లో ఉన్న పిల్లలకి మీరు చెప్తారనే పర్టికులర్గా మిమ్మల్ని పిలిచాము. సరేనమ్మా? మేము ఎలాగైతే మీకు చెప్పామో అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్ని అవేర్ చెయ్యాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి ఎలా ఆరోగ్యంగా ఉండాలో చెప్పాలి. సరేనా తల్లి? నెక్స్ట్